ఒక ఊర్లో హ్మ్. ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి అరౌండ్ 35 ఏళ్ళు వయస్సు ఉంటుంది. ఆ అమ్మాయి బాగా చదువుకుంటుంది. బాగా చదువరి. షీ హాస్ డన్ గుడ్ ఎడ్యుకేషన్ అండ్ షీ హాస్ స్టడీడ్ ఎ వెల్ ఎడ్యుకేటెడ్. ఓకే. అండ్ షీ మ్యారీడ్. అంటే ఏమవుతుంది, ఆమె యాక్చువల్లీ ఒక కైండ్ ఆఫ్ స్పిరిచువాలిటీ తెలుసుకోవాలనుకుంటుంది అనమాట. స్పిరిచువాలిటీలో ఉండాలా, అది చేయాలా, ఇది చేయాలా అనేసి ఒక అనుకుంటుంది. సో షీ గాన్ త్రూ కపుల్ ఆఫ్ స్క్రిప్ట్స్, భగవద్గీత, మహాభారతము, రామాయణము, కపుల్ ఆఫ్ నో కైండ్ ఆఫ్ థింగ్ హెస్ గాన్ త్రూ అండ్ షీ హెస్ లెర్న్ సంథింగ్. లెర్న్ సంథింగ్ అంటే చదివింది, తెలుసుకుంది. ఓ అట్లా ఉండాలా, ఇట్లా ఉండాలా, అట్లా ఇట్లా అనేసి అయింది. ఓకే, కొన్ని రోజుల తర్వాత మా ఫుల్ ఆఫ్ రీడ్ చేసాక డాక్యుమెంట్స్ అంతా అవన్నీ ఉంటాయి కదా, గ్రంథాలన్నీ డాక్యుమెంట్ రీడ్ చేసిన తర్వాత పెళ్ళైంది కదా ఆమెకు ఆల్రెడీ. యాక్చువల్లీ ఒకసారి హస్బెండ్ దగ్గరికి వస్తుంది. పోయేసి వస్తుంటుంది. వస్తూనే ఇతను ఓకే ఫైనలీ ఇస్ డన్ గుడ్ యాక్చువల్లీ, రీడింగ్ అంతా చదువుకుంది, తెలుసుకుంది, ప్రపంచం అంటే ఏమి, అది ఇది అనేసి హ్యాపీగా ఉంటే ఆ, ఏదైనా పని చేయమన్నామంటే ఆమె ఫస్ట్లోనే అది మన పని కాదు, దేవుడు చేస్తాడు, అది ఎందుకు చేయాలా, అది ఎందుకు చేయాలా, ఇది ఎందుకు చేయాలా అని స్టార్టెడ్ క్వశ్చనింగ్. వంట వంట ఏం వండదు అంటే, "ఇది ఎందుకు వండాలా, అంతా మనకి దేవుడే పెడతారు బువ్వ" అంటుంది. "ఆ, ఏంది ఇట్లా చేస్తుంది పిల్ల, ఉండదు ఏముండదు" అనేసి ఆయన ఓకే ఆయన వండుతుంటాడు. అయ్యో. ఆయన వండి చేస్తుంటాడు, పెడుతుంటాడు ఆ పిల్లకి కూడా. ఏమి చెప్పినా ఒక పద్యం పాడేది పైన, ఎత్రస్య తత్రస్య మంత్రస్య వస్త్రస్య అనేది. అంటే వాడు ఏది ఇట్లా అయింది, అది ఇది అంటాడు అనమాట. ఒకసారి భోంచేస్తుంటాడు, ఆ నీళ్ళు తప్పికెత్తది, అడ్డం పడుతుంది కదా, అడ్డం పడితే నీళ్ళు తీసుకొస్తారంటే ఆమె మంత్రం చదువుతుంది అనమాట. యథరా తతస్థం త్రమ్మ 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 త్రాసుసం అంటుంది. వాడిని పరిగెత్తిపోయి గొంతులు అడ్డం పట్టేసి వాడు చోక్ అయిపోతుంది. చోక్ అయ్యి వాడు తనలాడుతాడు, పరిగెత్తిపోయి అరవై నీళ్ళు తాగేస్తాడు. ఏంది ఇట్లా చేస్తుంది ఈ పిల్ల అనేసి ఒక ఫ్రెండ్స్తో మాట్లాడతాడు. ఇట్లా చూడప్ప మా పిల్లం బాగుండే, పోయి వచ్చినప్పటి నుంచి ఏం చేయకుండా అంతా ఉల్టా పల్టా అయిపోయింది, ఏం చెప్తే అన్నీ ఇట్లా అంటుంది అని అంటే వాళ్ళ హస్బెండ్ ఒక ఐడియా ఇస్తాడు అనమాట. హస్బెండ్కి ఒక ఐడియా ఇస్తాడు, ఫ్రెండ్, "నువ్వు పో ఈరోజు ఏం చేస్తావంటే ఆ అమ్మాయికి మంచిగా గొడ్డుకారం చేసి పండుకారము అన్నం పెట్టు. నువ్వు బిఫోర్ దట్ ఏం చేస్తావు, వాటర్ ట్యాంక్లో నీళ్ళు ఉండకూడదు, గ్లాస్లో నీళ్ళు ఉండకూడదు, చెంబులో నీళ్ళు ఉండకూడదు, ఇంట్లోనే నో వాటర్ అట్ హోమ్, గుడ్డుకారం పెట్టు, వాళ్ళు వచ్చి తింటుంది. తిన్నప్పుడు నువ్వు ఎత్రస్య మంత్రస్య తత్రస్య అను. ఏమంటుంది, గుర్తులో పడింది కారం అంటుంది. నువ్వు మంత్రం చెప్పి ఓం తత్ర మంత్రం మారుతుంది, మంత్రం చేస్తుంది నీకు అన్నాడు. ఇంకా ఆటి నుంచి అది కారం అంటుకోలేక పరిగెత్తుందంట, రూములంతా ఇల్లంతా పరిగెత్తుందంట, నీళ్ళు వాడు మొదలే ఏం చేసినాడు, టోటల్గా 0 డ్రాప్ వాటర్ అనేది లేకుండా చేసినాడు ఇంట్లో అంటారు. చూసాయి అంటే నీళ్ళని ఎగబెట్టేస్తాడు. అమ్మా కారం అంటుంది. వాడు నువ్వు మహాభారతం చదువుకో, రామాయణం చదువు, రామాయణంలో కావాలని చెప్పు మంత్రము, దాంట్లోది మహాభారతంలోది, భగవద్గీతలోది కారం వెళ్ళిపోతుంది. ఆ మంత్రం చెప్పేకి ఇంత చెప్పేకి కారం మండిపోయి గొంతులు కాలిపోయా, నీళ్ళదే అంటుంది. బట్టలు దాపెట్టినట్లు పెట్టి కింద ఇప్పుడు ఇచ్చేస్తానమాట. తిక్కు కుదిరింది ఇప్పుడు నీకు, తిక్కు కుదిరిందా, ఏదన్నా కానీ చేసినావు, తెలుసుకున్న దాన్ని ఎట్లా అన్వయించుకోవాలా,
హౌ టు అప్లై ఈజ్ ఎ కీ దెర్. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ భగవద్గీత చెప్పినారు పూజ చేయన్నారని చెప్పేసి పూజ చేస్తాను, వేరే పని చేయను. ఆ భగవద్గీత చెప్పినారు అట్లుండాలా ఇట్లుండాలా, నేను ధర్మంగా ఉంటాను, అంతా ఉంటాను. ధర్మం ఉండల్లా. ధర్మములో కూడా దాంట్లో వేరే అపాత్ర దానము, ఆ ధర్మం ఈ ధర్మం చాలా పేర్లు ఉంటాయి. దాన్ని మనము కాంటెక్స్చువల్గా అప్లై చేసుకోవాలి. నేను రోడ్లో పోతాను, రోడ్లో నేను ఎవరికి ఏమి చేయకోకుండా నిదానంగా పోతాను అంటే ట్రాఫిక్ అవుతుంది. నువ్వు పోతున్నావు నీ స్పీడ్కే. నేను 5 స్పీడ్ పోతాను, 5 కిలోమీటర్ల స్పీడు, బండి 50 కిలోమీటర్లు పోతుంది కదా, 100 కిలోమీటర్స్ పోతుంది. నేను 5 కిలోమీటర్లే పోతాను, నేను రోడే చూస్తాను, ఏడ నిలబెట్టేస్తాను అంటే వెనక క్యూ అయిపోతుంది. ఎగ్జాంపుల్ అట్లా చాలా ఉంటాయి. ఇప్పుడు మన ఎడ్యుకేషన్లో కానీ ఏదన్నా కానీ నేను ఓవర్ చదివేస్తాను, రాత్రి చదివేస్తాను, ఎగ్జామ్ టైం చదివిస్తాను, అవన్నీ పని చేయవు. కన్సిస్టెన్సీ ఈజ్ ఎ కీ. మనము ప్రతిరోజు చేయాలి. చిన్ననాటి అలవాట్లు చిరకాలముండును. చిన్ననాటి అలవాట్లు చిరకాలముండును. నేటి బాలులే రేపటి పౌరులు. ఈరోజు నువ్వు ఏం చేస్తావో రేపు జీవితం అంతా కూడా అదే చేస్తావు. నువ్వు ఈరోజు ఒకటి చేసి రేపు ఇంకోటి చేస్తానంటే చేయలేవు. ఇంకోటి చేస్తానంటే ఏమి? పాజిటివ్నెస్ అంటే క్యారెక్టరిస్టిక్, అసోసియేషను. విత్ హూమ్ ఆర్ అసోసియేటింగ్ ఈజ్ ఎ కీ. అర్థమైందా? అట్లా మనము ఇవి 6 నెలలు ఉంటే 6 నెలలు ఒకడు ఒక దగ్గర ఒక సహవాసం చేస్తే వాడు వీడవుతాడంట. వాడు మంచివాళ్ళ దగ్గర సహవాసం చేస్తే మంచివాడైపోతాడు. 6 నెలలు చెడ్డ వాళ్ళతో సహవాసం చేస్తే వీడు చెడ్డోడైపోతాడు. నేను చెప్పినా కదా, చెడ్డోడు చాలా ఈజీ అనేసి, వాడు దొంగది బెగ్గరది అట్లా. సో దీంట్లో ఆమె అంత ఎడ్యుకేటెడ్ అయినా, చదువుకున్నా, మంచి గ్రాడ్యుయేషన్ అంత హైపై అయినా కూడా షీ మిస్ ద లాజిక్. ఏంది నేను ఏమి ఎట్లా కారము తిని నువ్వు నీళ్ళు లేకుండా కారము మంత్రస్ అవుతుందే? నువ్వు ఎగ్జామ్ పోకోకుండా మంత్ర చదివితే మంత్రంలో ఎగ్జామ్ పాస్ వస్తావా? నువ్వు ఫస్ట్ ర్యాంక్ వస్తావా? ఇప్పుడు నేను మంత్రస్ అని నుంచి కూర్చొని కొట్టలో పెడతావా? నువ్వు లేచి రెడీ అయ్యి బట్టలు వేసుకొని టైం సరిగ్గా పోయి బస్సు ఎక్కి సేఫ్గా పోతే నువ్వు కూడా జరుగుతావు. గోల్ ఏదైనా ఊరికైతుందా? మనం ఏది ఊరికనే రాదు. కష్టపడిందే అది ప్రతిఫలం దక్కదు. ఓకేనా? ఓకే, మంది ఉందా? కథ కంచికి మనం ఇంటికి. బాయ్.